హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి ఈరోజైతే కేబినెట్ అయితే ఆహ్, సమావేశం అయితే నిర్వహించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సంక్రాంతికి రైతు బంధు కానుక. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నట్టు సమాచారం. సచివాలయంలో ఉదయం 11 గంటల నుంచి డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ భేటీ అయితే జరిగినట్టు సమాచారం. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి ముందే ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే కనిపిస్తుంది. దీనిపై ఇవాళ ఒక స్పష్టత అయితే రానుంది. కాగా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతులకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో మొత్తం మీద 10 ఎకరాలకు ఇస్తారా, మరి 7 ఎకరాలకు ఇస్తారా అనేది తెలియదు. ఈ రోజైతే ఈ క్లారిటీ అయితే వస్తుంది. 7 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా అనేది ఒక లిమిట్ అయితే పెట్టే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అంటే మొత్తం మనకు శాటిలైట్ సర్వే ద్వారా ఎవరైతే పంటలు పండిస్తున్నారో ఆ రైతులను అయితే కనిపెట్టి వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది.